తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ రవి గోగులోతుని కలిసిన డంపింగ్ యార్డ్ జేఏసీ సభ్యులు. డంపింగ్ యార్డ్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ రవి గోగులోతు ఐఏఎస్ ను కలిసి డంపింగ్ యార్డును మార్చడం, డంపింగ్ యార్డు వల్ల 18 లక్షల మంది ఆరోగ్యాలతో జీవితాలతో చెలగాటమాడుతూ చెరువులు, వాతావరణం, గాలి, వ్యవసాయ భూములు, భూజలాలు కలుషితమై చేపలు, పశువులు చనిపోతున్నాయని లెగసీ డంపును బయోమైనింగ్ చేయవలసిన వివరాలతో కూడిన ఎన్జీటీ ఆర్డర్ బుక్లెట్ ను అందజేశారు. ఎన్జీటీ కోర్టు ఆర్డర్ లో ఇచ్చిన సూచన మేరకు డంపింగ్ యార్డును 3 ప్రాంతాలకు తరలించవలసిందిగా తెలియజేశారు. రవి గోగులోతు స్పందించి దీనిపై పరిశీలన చేసి రిపోర్టు తయారు చేసి ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి శంకర్ నారాయణన్, ఏనుగు సంజీవరెడ్డి, రంగుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ తొలగించాలని చెప్పేసి జేసీ ఆధ్వర్యంలో మన జేసీ కన్వీనర్ అయినటువంటి శంకర్ నారాయణ సార్, కోకానటి సంజీరెడ్డి అన్న మరియు ఇతర కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో ఎన్నో రిపోర్ట్లు ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ కోంపల్లి మోహన్ రెడ్డి అన్న తెచ్చినటువంటి ఆర్డర్ను ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ ఆ ఆర్డర్ను తుంగలో దొక్కుంటూ దాదాపు మేడ్చల్ జిల్లాలోని 18 లక్షల మంది ప్రాణాలతో జీవితాలతో చెలగాటమాడుతుంది. మొన్న వర్షాలకు ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న చెరువులను కూడా ఆ నీళ్ళ వల్ల చేపలు, పశువులు చనిపోయే స్థాయిలో ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ అధికార నాయకులు కూడా దానిపై స్పందించడం చాలా సిగ్గుచేటు. దానిలో భాగంగానే జేసీ ఆధ్వర్యంలో మేము జేసీ శంకర్ నారాయణ మరియు కోఆర్డినేటర్ అందరం కలిసి ఎమ్మెల్యేకు మరియు డిఐజీకి మరియు ఎంపీకి ఎంపీ ఈటల రాజేంద్రన్నకు మరియు కమిషనర్ గారికి మరియు చిట్టచివరిసారిగా మన హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సార్ గారు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ ఆర్డర్ బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ పీసీపీ కమిషనర్ అయినటువంటి బోర్డు మెంబర్ అయినటువంటి రవి గోగులోతు సార్ని కూడా కలవడం జరిగింది. మేము దయచేసి ఒక్కటే మీకు తెలియజేస్తున్నాం మరియు అధికారులకు హెచ్చరిస్తున్నాం, మా జీవితాలతో చెలగాటమాడే హక్కు మీకు లేదు. మా గాలి మా నీరు మా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం డంపింగ్ యార్డ్ వల్ల విషపూరితమవుతున్నాయి, కాలుష్యమవుతున్నాయి. మేము మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు వీలైన తొందరలో ఆ డంపింగ్ యార్డ్ తీసేసి ఏవైతే చుట్టుపక్కల 3 ప్రాంతాలను కేటాయించారో మినీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని వెంటనే వీటిని ఏర్పాటు చేయాలి. మా దగ్గర చెత్తను లేకుండా అక్కడ చెత్తను తీయాలని చేసి అదే రామ్కీ సంస్థ మరియు జిహెచ్ఎంసీ ఏవైతే మా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందో వారికి హెచ్చరిస్తూ ఏదైతే 2022లో లెగసీ బయోమైనింగ్ని ప్రారంభించి 2024 డిసెంబర్ వరకు అక్కడ ఉన్న చెత్తను మొత్తం తీసేసి అక్కడ మొత్తము ప్లేయింగ్ గ్రౌండ్లా చేసి ఇక్కడ ల్యాండ్ను అప్పచెప్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఆ ప్రక్రియని ప్రారంభించకుండా ఇంకా సిటీలో ఉన్న నలుమూల నుంచి చెత్తను తెచ్చి మా డంపింగ్ యార్డ్ జవహర్ నగర్లో వేసి మా ప్రజల ప్రాణాలతో చెలగాటపడింది. కాబట్టి మేము అందరు అధికారులకు, అధికార పార్టీలకు ఈ వెంటనే డంపింగ్ యార్డ్పై స్పందించాలని చెప్పేసి తెలియడం జరిగింది. లేని పక్షాన ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వస్తాం, మీ ఆఫీసులు ముట్టడి చేస్తాం. వీలైన తొందరలోనే ఇక్కడ చుట్టుపక్కల డంపింగ్ యార్డ్ చెత్త పనులు రాకుండా ఆపుతామని చెప్పేసి అందరు అధికారులకు తెలియడం జరిగింది. ఆ ప్రక్రియను వీలైన తొందరలో పబ్లిక్ మీపై తిరగబడ ముందుకే మీరు దీనిపై చర్య తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ తీసేయాలని చెప్పేసి మేము జేఏసీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.